పురాణాల ప్రకారం పరాభవ అంటే కేవలం ఓటమి మాత్రమే కాదు, మనిషి తనను తాను అతిగా ఊహించుకున్నప్పుడు ప్రకృతి ఇచ్చే చిన్నపాటి దెబ్బ అని అర్థం. ఈ ఏడాది ఎవరైతే తామే గొప్ప అని విర్రవీగుతారో అటువంటి అహంకారం ఉన్న వ్యక్తులు లేదా వ్యవస్థలు పతనం చెందుతాయని గ్రంథాలైతే చెప్తున్నాయి. అందుకే దీనిని గర్వభంగం చేసే సంవత్సరం అని కూడా అంటారు. రాజకీయ మరియు సామాజిక మార్పుల గురించి ఎలా ఉంటుంది అంటే, ఈ పరాభవ నామ సంవత్సరంలో నారద సంహిత ప్రకారం ఈ సంవత్సరంలో పాలకులు అంటే నాయకులు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక బలమైన శక్తిని మరో శక్తి ఎదిరించి పాత వ్యవస్థను కూలదోసే ప్రక్రియ జరుగుతుంది. సామాజికంగా మనుషుల మధ్య నమ్మకం తగ్గి ఒకరిని ఒకరు తక్కువ చేసి చూపే ధోరణి పెరుగుతుందని చర్చించారనమాట. అలాగే ప్రకృతి మరియు వ్యవసాయం గురించి కూడా చెప్పబడింది. వాయు ప్రభావం అన్నమాట. ఈ సంవత్సరానికి వాయువు అంటే గాలి కారకత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే తుఫానులు, గాలివానలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే పంటలు ఎలా ఉంటాయి అంటే, ధాన్యం సమృద్ధిగా పండినప్పటికీ ఏదో ఒక రూపంలో తెగులు లేదా అకాల వర్షాలు అంటే పంట నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయని వరాహమిరుడు తన గ్రంథాల్లో అయితే పేర్కొన్నాడు. అలాగే ఆధ్యాత్మిక పరిష్కారం ఏంటి అంటే, పురాణాలలో కేవలం సమస్యలనే కాదండి, పరిష్కారాలను కూడా చర్చించారు. పరాభవ నామ సంవత్సర దోషాల నుండి బయటపడడానికైతే మౌనం, వినయం చాలా అవసరం. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడడం, ఎదుటి వారిని తక్కువ చేసి చూడకపోవడం ఉత్తమమైన పని. అలాగే రుద్రాభిషేకం చేయాలి. శివుడు లయకారుడు మరియు అహంకారాన్ని హరించేవాడు కనుక, కాబట్టి శివారాధన ఈ ఏడాది అత్యంత శ్రేయస్కరం. అలాగే క్షమాగుణం అన్నమాట. పాత గొడవలను మరిచిపోయి క్షమించే గుణాన్ని అలవర్చుకుంటే పరాభవం కాస్త విజయానికి దారి తీస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. అలాగే పరాభవం అంటే భయపడకండి. మన పురాణాల ఉద్దేశం మనల్ని భయపెట్టడం కాదు, హెచ్చరించడం అన్నమాట. పాత చెడు అంతమై కొత్త మంచి మొదలవ్వాలంటే అహంకారం పోవాలి. అదే ఈ పరాభవ నామ సంవత్సరం ఇచ్చే అసలైన సందేశం అన్నమాట. ఈ ఏడాది మనం ఎంత వినయంగా ఉంటే అంత గొప్పగా ఎదుగుతాం. జ్యోతిష్య గ్రంథాల ప్రకారం రాజకీయ అంచనా పురాణాలలోని రాజనీతి ఖండాలో ఈ సంవత్సరం గురించి ఇలా ఉందన్నమాట. అధికారిక మార్పిడి జరుగుతుంది అని. పరాభవ నామ సంవత్సరంలో రాజ్యమేలే వారికి అంటే నాయకులకు పరీక్షా కాలం, ప్రజా వ్యతిరేకత హఠాత్తుగా పెరగవచ్చు. అలాగే నమ్మక ద్రోహం జరుగుతుందంట. సన్నిహితుల వల్ల లేదా నమ్మిన వారి వల్ల మోసపోయే సూచనలు అయితే ఉన్నాయని, కాబట్టి పాలకులు చాలా జాగ్రత్తగా ఉండాలని వరాహమిహిరుడు తన సంహితలో పేర్కొన్నారు. అలాగే న్యాయ వ్యవస్థ గురించి కూడా చెప్పబడింది. ఈ ఏడాది న్యాయస్థానాలు చాలా కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాయి. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పని పరిస్థితులు అయితే వస్తాయి. ఆర్థిక మరియు సామాజిక స్థితి ఎలా ఉంది అంటే, పురాణాల చర్చ ప్రకారం ఈ ఏడాది సమాజంగా రెండు చీలిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ధరల పెరుగుదల గురించి ఉందన్నమాట. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ముఖ్యంగా పప్పు ధాన్యాలు, నూనెలు. దీనివల్ల సామాన్యుడిపై భారం అయితే పడుతుంది. అలాగే కళలు, సంస్కృతి గురించి ఏం చెప్పారు అంటే, విచిత్రంగా ఈ ఏడాది కళాకారులకు, రచయితలకు, కొత్త టెక్నాలజీ కనిపెట్టే వారికి చాలా బాగుంటుంది. పాత పద్ధతులను కాదని కొత్త పుంతలకు తొక్కే వారికి పరాభవం ఉండదు. పైగా అద్భుతమైన గుర్తింపు అయితే లభిస్తుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల గురించి హెచ్చరిక కూడా ఉంది. గ్రంథాలలో వాయువ్య దిశ నుండి ప్రమాదం అనే ఒక సూచన కూడా ఉంది. అంటే మన దేశానికి వాయువ్య దిశలో ఉన్న దేశాల నుండి యుద్ధ భయం లేదా అశాంతి అయితే నెలకొలవచ్చు. అలాగే ప్రకృతి పరంగా చూస్తే గాలి వానలు బీభత్సం సృష్టించవచ్చంట. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని పురాణం కాలం నాటి జ్యోతిష్య శాస్త్రం అయితే చెప్తోంది. అలాగే మనసుపై ప్రభావం కూడా ఉంటుందన్నమాట. ఈ ఏడాది ప్రజల్లో చిరాకు, అసహనం ఎక్కువగా ఉంటాయని, చిన్న చిన్న విషయాలకి గొడవలు పడడం, కోర్టు మెట్లు ఎక్కడం వంటివి జరుగుతాయని చెప్పబడింది. దీనికి పరిష్కారం ఏంటి అంటే, పురాణాలు సూచించిన ప్రకారం ఈ ఏడాది ప్రతి ఒక్కరూ శాంతి మంత్రం పఠించాలి. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీ శక్తి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. పురాణాల చర్చ ప్రకారం పరాభవ నామ సంవత్సరంలో స్త్రీల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. సో ఒక విశేషం ఏంటి అంటే, ఈ ఏడాది మహిళా నాయకులు, కళాకారిణులు అద్భుతమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారంట. ఒక చిన్న హెచ్చరిక కూడా చెప్పబడింది. ఎవరైతే స్త్రీలను అవమానిస్తారో లేదా తక్కువ చూస్తారో వారికి ఈ పరాభవం పేరు నిజమై తీరుతుందంట. వారు సర్వస్వం కోల్పోతారని శాస్త్రం చెబుతోంది. అంటే ఈ ఏడాది శక్తి ఆరాధన అంటే దుర్గాదేవి లేదా లక్ష్మీ పూజ చేసే వారికి తిరుగుండదు. అలాగే భూమి, రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటే, చాలామంది అడిగే ప్రశ్న, ఈ ఏడాది
ఏడాది ఇల్లు కట్టవచ్చా, స్థలాలు కొనవచ్చా అని అడుగుతారు కదా. గ్రంథాల విశ్లేషణ ఏంటంటే పరాభవ సంవత్సరంలో భూమికి సంబంధించిన వివాదాలు చాలా ఎక్కువగా తెలుతున్నాయన్నమాట. అంటే అన్నదమ్ములు బంధువుల మధ్య ఆస్తుల కోసం గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇవి కొనేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఏదైనా ఆస్తి కొనేటప్పుడు డాక్యుమెంట్లు 10 సార్లు చెక్ చేసుకోవాలి. లేదంటే పరాభవం అంటే మోసం జరిగే సూచనలు ఉన్నాయని పాతకాలపు జ్యోతిష్య గ్రంథాలు అయితే హెచ్చరిస్తూ ఉన్నాయి. అలాగే వింత వ్యాధులు ఆరోగ్యం గురించి కూడా చెప్పబడింది. పురాణాలలో వాత రోగ భయం అని ఒక పదం వాడారనమాట. అంటే ఈ ఏడాది నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు లేదా వాయు సంబంధిత అనారోగ్యాలు ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చంట. దీనికోసం ఒక చిన్న చిట్కా ఏంటంటే ఆహారంలో నిగ్రహం పాటించడం, అంటే వేళకు నిద్రపోవడం వంటి చిన్న నియమాలు పాటిస్తే ఈ ఏడాదంతా ఆరోగ్యంగా ఉండవచ్చంట. అలాగే ఖగోళ వింతలు, గ్రహణం ప్రభావం గురించి కూడా చెప్పబడింది. 2026 పరాభవ సంవత్సరంలో వచ్చే గ్రహణాలు చాలా శక్తివంతమైనవి. ఈ ఏడాది ఏర్పడే సూర్య చంద్ర గ్రహణాలు ముఖ్యంగా రాజకీయ నాయకులను, జాతకులను తారుమారు చేస్తాయంట. గ్రహణ సమయాల్లో చేసే దానాలు ఈ పరాభవ సంవత్సరం దోషాలను పోగొట్టి మీకు అఖండ ఐశ్వర్యాన్ని అయితే ఇస్తాయన్నమాట. అలాగే ఒక రహస్య పరిష్కారం కూడా చెప్పబడింది. పాతకాలంలో పెద్దలు చెప్పిన ఒక చిన్న మంత్రం అంటే పరిహారం ఉందన్నమాట. అదేంటంటే ఈ సంవత్సరంలో ఎవరైతే ప్రతి శనివారం నల్ల చీమలకు పంచదార లేదా రవ్వ పెడతారో వారికి శత్రువుల నుండి వచ్చే పరాభవం తొలగిపోతుందంట. అలాగే ఇంటి సింహద్వారం దగ్గర పసుపుతో ఓం లేదా స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. శత్రువుల విషయంలో చాలా జాగ్రత్త అవసరము. అలాగే పురాణాల విశ్లేషణ ప్రకారం పరాభవ సంవత్సరంలో శత్రువులు గర్వభంగం జరుగుతుంది. కానీ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు నేరుగా వారితో యుద్ధానికి వెళ్తే మీకే పరాభవం ఎదురవుతుంది. సో ఒక చిన్న రహస్యం ఏంటంటే శత్రువులతోనే కొట్టించడం లేదా మౌనంగా ఉండి కాలం కోసం వేచి చూడడం అనే వ్యూహం ఈ ఏడాది అద్భుతంగా పనిచేస్తుంది. రాజనీతి శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సామ దాన భేద దండోపాయాల్లో భేదం ఉపాయం అంటే శత్రువుల మధ్య చిచ్చు పెట్టడం ఎక్కువగా పనిచేస్తుందని గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే నకిలీ వ్యక్తుల పతనం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరానికి ఒక విచిత్రమైన స్వభావం ఉంది. ఇది ముఖానికి ఉన్న ముసుగులను తీసివేస్తుందన్నమాట. ఆధ్యాత్మిక గురువుల వేషంలో ఉన్నవారు, మోసపూరిత వ్యాపారస్తులు, ప్రజలను వంచే రాజకీయ నాయకులు ఈ పరాభవ సంవత్సరంలో అడ్డంగా దొరికిపోతారు. ఈ ఏడాది మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే నిజం నిప్పుల బయటకు వచ్చే ఏడాది ఈ సంవత్సరం అన్నమాట. అలాగే లోహాలు, బంగారు, స్టాక్ మార్కెట్ల గురించి ఎలా ఉంది అంటే పాత గ్రంథంలోని అర్థశాస్త్ర సూచనల ప్రకారం ఈ పరాభవ నామ సంవత్సరంలో బంగారం గురించి చెప్పబడింది. ఈ ఏడాది పసిడి ధరల్లో విపరీతమైన ఒడిదుడుకులు ఉంటాయంట. కొన్న ధర కంటే తగ్గే అవకాశం ఉండడంతో పెట్టుబడిదారులు ఆందోళన అయితే చెందుతూ ఉంటారు. ఇనుము, చమురు గురించి చూసుకున్నట్లయితే ఇనుము, స్టీల్ మరియు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు కూడా భారమైపోతాయి. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే ఊహించని పతనం సంభవించే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి అత్యాశకు పోయి ఇన్వెస్ట్ చేసేవారు పరాభవాన్ని మూటగట్టుకోవచ్చు. అలాగే విద్యారంగం, యువత గురించి ఎలా ఉంది అంటే కొత్త ఆవిష్కరణలు అయితే జరుగుతాయన్నమాట ఈ ఏడాది విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ముఖ్యంగా రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనలు రంగాల్లో అయితే భారత్ అద్భుతాలను అయితే సాధిస్తుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో నిరుద్యోగం గురించి కూడా చెప్పబడింది. యువతలో అసహనం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కొత్త ఉపాధి పథకాలను అయితే ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అలాగే పంచభూతాల ఆగ్రహం గురించి కూడా చెప్పబడింది. పురాణ చర్చల్లో ఈ ఏడాది అగ్నిభయం గురించి ప్రస్తావించారు. వేసవి కాలంలో ఎండలు గతంలో ఎన్నడూ లేని విధంగా మండిపోతాయి. అడవుల్లో కార్చిచ్చులు లేదా పెద్ద పెద్ద భవనాలు అగ్ని ప్రమాదాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి. దీనికోసం చిన్న పరిష్కారం చేయాలి. ఏంటంటే అగ్నిదేవుడిని శాంతింపజేయడానికి వేసవిలో చల్లని పానీయాలు, మజ్జిగ దానం చేయడం ఉత్తమమని గ్రంథాలు అయితే చెప్తూ ఉన్నాయి. అలాగే శని, గురు గ్రహాల క్రీడ గురించి కూడా చెప్పబడింది. 2026 పరాభవ నామ సంవత్సరంలో ఒక విశేషం ఉంది. జ్యోతిష్య గ్రంథాల ప్రకారం అయితే శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ ఏడాది శనిగ్రహం తన స్వక్షేత్రం లేదా శక్తివంతమైన
స్థానాల్లో సంచరించడం వల్ల కర్మఫలం అనుభవించక తప్పదు. అంటే గత 5 నుంచి 6 ఏళ్లుగా తప్పులు చేస్తూ తప్పించుకుంటున్న వారికి ఈ ఏడాది అడ్డంగా దొరికిపోతారు. అందుకే దీనిని శిక్షించే సంవత్సరం అని పేరన్నమాట. అలాగే గురుబలం గురించి ఎలా ఉంటుంది అంటే, గురు గ్రహం బృహస్పతి అనుగ్రహం ఉన్నవారికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ పరాభవం నుంచి గట్టెక్కి విజయం సాధిస్తారన్నమాట. అలాగే ఆహారపు అలవాట్ల గురించి, అలాగే హెచ్చరికల గురించి కూడా ఉన్నాయన్నమాట. పురాణాలలో కలుషిత ఆహారం భయం గురించి చర్చించారు. ఈ పరాభవ సంవత్సరంలో కొత్త రకమైన వైరస్లు లేదా ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందంట. దీనికోసం ఒక చిన్న సూచన ఏంటంటే, బయట ఆహారం కంటే ఇంట్లో వండుకొని సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా నిల్వ పచ్చళ్ళు, మాంసాహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని గ్రంథాలు అయితే చెప్తూ ఉన్నాయి. అలాగే పరాభవ ఆధ్యాత్మిక పరిణామం గురించి కూడా చెప్పబడింది. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరంలో యోగా, ధ్యానం, మంత్ర సాధన చేసే వారికి ఫలితాలు చాలా త్వరగా అందుతాయి. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో పరాభవం అంటే అశాంతి ఉన్నప్పుడు మనసు అంతర్ముఖం లోపలికి వెతకడం ప్రారంభిస్తుంది. ఈ ఏడాది కొత్త ఆధ్యాత్మిక గురువులైతే ఉద్భవిస్తూ ఉంటారు. అలాగే పాత మత విశ్వాసాల్లో విప్లవాత్మక మార్పులు అయితే వస్తాయన్నమాట. అలాగే జంతువుల ప్రవర్తనలో మార్పు గురించి కూడా చెప్పబడింది. ప్రాచీన శకున శాస్త్రం ప్రకారం పరాభవ సంవత్సరంలో జంతువులు, పక్షులు వింతగా ప్రవర్తిస్తాయంట. గ్రామాల్లోకి అడవులు జంతువులు రావడము, పక్షులు అకాలంగా అరవడం వంటివి జరిగితే ఇది ప్రకృతిలో రాబోయే పెద్ద మార్పుకు సంకేతం అంట. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ప్రకృతిని గమనించండి. ప్రకృతి ఇచ్చే సంకేతాల ఈ ఏడాది మనకి రక్షణ అన్నమాట. అలాగే మేష, వృశ్చిక రాశుల వారికి ఈ ఏడాది ఎలా ఉంటుంది అంటే, కోపాన్ని తగ్గించుకోవాలి. వృషభ, తుల రాశి వారు ఏం చేయాలి అంటే ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. మిథున, కన్య రాశుల వారు ఏం చేయాలి అంటే వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అయితే పెట్టుకోకూడదన్నమాట. అలాగే సింహరాశి వారు ఏం చేయాలి అంటే నాయకత్వ బాధ్యతల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనస్సు, మీనరాశి వారేమో దైవబలం రక్షిస్తుంది వీళ్ళని. అలాగే కర్కాటక, మకర, కుంభరాశులేమో ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఇక స్తంభించిన వ్యవస్థల గురించి కూడా చెప్పబడింది అనమాట. అంటే సిస్టమ్ ఫెయిల్యూర్స్ గురించి కూడా మన పరాభవ నామ సంవత్సరం తెలియజేసింది. పురాణాల్లో ఈ సంవత్సరం గురించి యంత్రగమన విఘాతం అనే ప్రస్తావన అయితే ఉన్నది. అంటే ఆధునిక అర్థం ఏంటి అంటే, దీనిని ప్రస్తుతం కాలానికి అన్వయిస్తే 2026లో పెద్ద ఎత్తున టెక్నాలజీ ఫెయిల్యూర్స్ లేదా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంటుందంట. గ్లోబల్ సర్వర్లు డౌన్ అవ్వడం లేదా డిజిటల్ కరెన్సీ రంగంలో ఒడిదుడుకులు, టెక్నాలజీని నమ్ముకున్న ఈ కాలంలో ఒక్కసారిగా యంత్రాలు మొరాయిస్తే మనిషి పరిస్థితి ఏంటి? పరాభవ సంవత్సరం మనకు టెక్నాలజీ కంటే మానవ సంబంధాలే మిన్న అని నేర్పిస్తుందన్నమాట. అలాగే భూగర్భ రహస్యాలు బయటపడతాయి. పురాణాల చర్చల ప్రకారం ఈ ఏడాది నిధి నిక్షేప ప్రాప్తి అని కూడా అంటారు. అంటే పురాతన కట్టడాల్లో కానీ, త్రవ్వకాల్లో కానీ చరిత్రను మలుపు తిప్పే అద్భుతమైన కట్టడాలు లేదా నిధులు బయటపడే అవకాశం అయితే ఈ ఏడాదిలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర గర్భంలో మునిగిపోయిన నగరాల గురించి కానీ, ప్రాచీన నాగరికతల గురించి కానీ కొత్త విషయాలు ప్రపంచానికైతే తెలుస్తాయంట. అలాగే రాహుకేతువుల వికృత క్రీడ గురించి కూడా చెప్పబడింది. పరాభవ సంవత్సరంలో రాహువు ప్రభావం వల్ల సమాజంలో మాయాజాలం పెరుగుతుందంట. అంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించే డీప్ ఫేక్ టెక్నాలజీ లేదా ఫేక్ న్యూస్ వల్ల దేశాల మధ్య లేదా వ్యక్తుల మధ్య చిచ్చు రేగొచ్చు అనమాట. అలాగే ఒక చిన్న హెచ్చరిక కూడా ఇచ్చారు. ఏంటంటే, మీరు చేసే ప్రతిదీ నిజం కాదు, మీరు వినే ప్రతిదీ వాస్తవం కాదనమాట. ఈ ఏడాది విజ్ఞతతో ఆలోచించే వారే పరాభవం నుంచి తప్పించుకుంటారు. అలాగే శూద్ర శక్తి గురించి కూడా చెప్పబడింది. శ్రామిక విజయం చాలా ముఖ్యమని చెప్పబడింది అనమాట. చారిత్రక గ్రంథాల ప్రకారం ఈ ఏడాది ఎగువ తరగతి లేదా అధికారం ఉన్న వారి కంటే కష్టపడే శ్రామికులకు, రైతులకు ఎక్కువ గుర్తింపు అయితే లభిస్తుంది. ఎవరైతే క్షేత్ర స్థాయిలో కష్టపడతారో వారు పైకి వస్తారు. కేవలం మాటలతో కాలక్షేపం చేసి తెల్ల చొక్క నాయకులకు ఈ ఏడాది గడ్డుకాలం అన్నమాట. అలాగే అత్యంత శక్తివంతమైన పరిహారం కూడా ఉందన్నమాట. అదేంటంటే, ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ అశుభాలు జరగకుండా ఉండాలంటే ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని నిత్యం పూజించడం విశేషం. ఎందుకంటే నరసింహస్వామి అహంకారాన్ని హిరణ్యకశ్యపుడిని అంతం చేసి భక్తులను రక్షించే దేవుడు కనుక ఒక చిన్న మంత్రం కూడా జపించాలి. ఉగ్రం వీరం మహావిష్ణువు అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు పఠిస్తే
ఎటువంటి రాజకీయం లేదా శత్రు పరాభవం మీ దరి చేరదనమాట. అలాగే కాలజ్ఞాన సూచనలు వింత మార్పుల గురించి కూడా చెప్పబడింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం వంటి గ్రంథాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తే పరాభవ సంవత్సరంలో కొన్ని వింతలు జరుగుతాయని చర్చించబడింది. జలప్రలయ సూచనల గురించి చెప్పబడిందనమాట. అంటే కొండలు పగిలి నీరు రావడం లేదా నదులు తమ దిశను కోల్పోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది ఈ ఏడాదిలో. అంటే భారీ వర్షాల వల్ల డ్యాములు నిండి ఊహించని ప్రాంతాల జలమయం కావచ్చనమాట. ఆకాశంలో వింతల గురించి కూడా చెప్పబడింది. ఈ ఏడాది ఆకాశంలో తోకచుక్కలు లేదా అరుదైన గ్రహ సంచారాలు అయితే కనిపిస్తాయంట. వీటిని చూసి ప్రజలు భయాందోళన చెందవచ్చని, కానీ అవి ప్రకృతిలో వచ్చే మార్పులకు సంకేతానని పురాణాలు అయితే చెప్తున్నాయి. అలాగే నైతిక పతనం విలువల గురించి కూడా చెప్పబడింది. పరాభవనామ సంవత్సరంలో ధర్మగ్లాని అంటే విలువల పతనం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతుంది. సొంత మనుషులే శత్రువులుగా మారే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఈ ఏడాది డబ్బు కంటే నమ్మకానికి ఎక్కువ విలువ ఇవ్వండి. ఎందుకంటే ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, కానీ పరాభవ సంవత్సరంలో పోయిన గౌరవం తిరిగి రావడం చాలా కష్టం అన్నమాట. అలాగే యువతకు హెచ్చరిక, డిజిటల్ వ్యసనం గురించి కూడా చెప్పబడిందన్నమాట. ప్రాచీన గ్రంథాలలో చిత్తభ్రమ అనే పదాన్ని నేటి కాలానికి అన్వయిస్తే ఈ ఏడాది యువత సోషల్ మీడియా మాయలో పడి నిజ జీవితాన్ని మర్చిపోయి మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఒక చిన్న సలహా ఏంటంటే, ఈ ఏడాది వీలైనంత వరకు ప్రకృతితో సమయం గడపడం, డిజిటల్ డిటాక్స్ అంటే ఫోన్కు దూరంగా ఉండడం చేయడం వల్ల పరాభవం దోశ నుండి తప్పించుకోవచ్చు అనమాట. అలాగే రాజవంశాలు, వారసత్వ గొడవల గురించి కూడా చెప్పబడింది. ఈ సంవత్సరంలో పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో లేదా రాజకీయ కుటుంబాల్లో వారసత్వ పోరు మొదలవుతుందన్నమాట. అలాగే తండ్రికి కొడుక్కి లేదా అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్నమాట. ఇది సమాజంలో పెద్ద చర్చకైతే దారితీస్తుంది. అలాగే పంచాంగ శ్రవణ ప్రాధాన్యత గురించి ఏం చెప్పబడింది అంటే, సాధారణంగా ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తాం కదా, కానీ పరాభవ నామ సంవత్సరంలో కందాయ ఫలాలు వినడం చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఏ రాశి వారికి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది, ఎవరికి రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంది అనేది ఈ ఏడాది స్పష్టంగా కనిపిస్తుంది. మీ రాశికి అవమానం అంటే పరాభవం సంఖ్య ఎక్కువగా ఉంటే ఈ రాశి వారు ఆ ఏడాది ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా మౌనంగా ఉండడమే శ్రీరామ రక్ష అన్నమాట. స్త్రీల పాలన అంటే పురాణాలలో వింత సూచనలు కొన్ని తాళపత్ర గ్రంథాల ప్రకారం అయితే పరాభవనామ సంవత్సరంలో ప్రపంచ గమనం స్త్రీల చేతుల్లోనే మారుతుందన్నమాట. అంటే పురుషుల ఆధిపత్యం ఉన్న రంగాల్లో మహిళలు ఊహించని విధంగా పైచేయి అయితే సాధిస్తారు. ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాల్లో మహిళా దౌత్యవేత్తలు లేదా దేశాధినేతలు ప్రపంచ యుద్ధం వంటి ముప్పులను తమ చాకచక్యంతో తప్పిస్తారన్నమాట. ఈ ఏడాది స్త్రీలను గౌరవించిన ఇల్లు లేదా దేశం అయితే వర్ధిల్లుతుంది ఖచ్చితంగా. అలాగే విత్తనాల కొరత, ఆహార విప్లవం గురించి కూడా చెప్పబడింది. పురాణ చర్చల్లో ఈ ఏడాది బీజనాశనం అనే పదం వాడబడింది. దీని అర్థం ఏమిటి అంటే, సహజమైన విత్తనాలు తగ్గి హైబ్రిడ్ లేదా కృత్రిమ విత్తనాల పట్ల పంటల నాణ్యత అయితే దెబ్బతినవచ్చన్నమాట. ఒక చిన్న మంచి విషయం ఏమిటి అంటే, ఇదే సమయంలో ప్రజలు మళ్ళీ ప్రకృతి వ్యవసాయం వైపు మల్లుతారనమాట. చిరుధాన్యాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ అయితే పెరుగుతుంది. అలాగే రాజదండన, న్యాయస్థానాల గర్జన గురించి కూడా చెప్పబడింది. పరాభవ సంవత్సరంలో న్యాయదేవత అత్యంత శక్తివంతంగా మారుతుంది. గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పెద్ద పెద్ద కేసులు ఈ ఏడాది ఒక కొలిక్కైతే వస్తాయంట. ఎవరైతే సమాజాన్ని మోసం చేసి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారో వారిని చట్టం ఈ ఏడాది పరాభవం పాలు చేస్తుంది. అంటే జైలుకు వెళ్లే ప్రముఖుల సంఖ్య ఈ ఏడాది పెరుగుతుంది అని ఒక సూచన అన్నమాట. అలాగే ఖగోళంపై ఉష్ణోగ్రతల తాండవం గురించి కూడా చెప్పబడింది. జ్యోతిష్య గ్రంథాల్లో సూర్యుడు అగ్నివర్షం కురిపిస్తాడు అని వర్ణించారు. దీని అర్థం ఏమిటంటే 2026లో ఎండలు రికార్డు స్థాయికి చేరుతాయని, భూగర్భ జలాలు అడుగంటికి పోయే ప్రమాదం ఉంది. దీనికోసం ఒక చిన్న పరిష్కారం ఏమిటి అంటే, ఈ ఏడాది చెట్లను నాటడం మరియు నీటిని వృధా చేయకపోవడం అనేది కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక ధర్మం అని చెప్పబడిందన్నమాట.
అలాగే మంత్రశక్తి ధ్వని తరంగాల గురించి కూడా చెప్పబడింది. ఈ ఏడాది శబ్దానికి చాలా శక్తి ఉంటుంది. పరాభవ నామ సంవత్సరంలో దుష్ట ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ఇంట్లో నిరంతరం ఏదో ఒక స్తోత్రం లేదా దైవ నామస్మరణ వినపడాలి. ముఖ్యంగా ఓం నమ శివాయ లేదా శ్రీరామ రామ రామేతి అనే మంత్రాలను పఠించడం వల్ల ఈ ఏడాది ఉండే మానసిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు. పశుపక్షాదుల వింత సంకేతాల గురించి కూడా చెప్పబడింది. పురాణాలలో అద్భుత సాగరం అనే గ్రంథం ఉండేదన్నమాట. పరాభవ సంవత్సరంలో జంతువుల ప్రవర్తనలో కొన్ని మార్పులైతే వస్తాయంట. అవేంటంటే కాకుల అరుపుల గురించి చెప్పబడింది. ఊహించిన సమయంలో కాకులు గుంపులుగా అరిస్తే అది దేశంలో ఏదో ఒక పెద్ద మార్పుకు అంటే నాయకుడి మార్పుకు సంకేతం అన్నమాట. అలాగే పెంపుడు జంతువుల గురించి కూడా చెప్పబడింది. ఈ ఏడాది మీ ఇంట్లోని పెంపుడు జంతువులు వింతగా ప్రవర్తిస్తుంటే మీ ఇంటిపై ఏదో దోషం ఉందని అర్థం అన్నమాట. దీనికి నివారణగా ఈ ఏడాది మూగజీవాలకు గ్రాసం అంటే ఆహారం పెట్టడం అత్యంత ముఖ్యం అన్నమాట. అలాగే లోహకారకత్వం బంగారు వెండి గురించి కూడా చెప్పబడింది. ఈ ఏడాది గురుగ్రహం మరియు శనిగ్రహం యొక్క స్థితిని బట్టి బంగారం గురించి ఏం చెప్పారు అంటే పరాభవ నామ సంవత్సరంలో బంగారు ధరలు నిలకడగా ఉండవు. కొన్నవారు భయపడేలా ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే రాగి ఇత్తడి గురించి కూడా చెప్పబడింది. విచిత్రంగా ఈ ఏడాది రాగి ఇత్తడి వంటి లోహాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యపరంగా ప్రజలు ప్లాస్టిక్ని వదిలి లోహపు పాత్రల వైపు మల్లుతారని ఒక సూచన అయితే ఉందన్నమాట. అలాగే జనన మరణ చక్రం గురించి ఏం చెప్పారు అంటే ప్రాచీన జ్యోతిష్య చర్చల ప్రకారం పరాభవ సంవత్సరంలో వింత శిశువులు జననం లేదా అసాధారణ తెలివితేటలు కలిగిన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందంట. ఈ ఏడాది పుట్టే పిల్లలు భవిష్యత్తులో గొప్ప దార్శనికులుగా లేదా శాస్త్రవేత్తలుగా ఎదుగుతారంట. అయితే వృద్ధులకు ఈ ఏడాది ఆరోగ్యపరంగా కొంచెం గడ్డు కాలమని శ్వాసకోశ ఇబ్బందుల పట్ల జాగ్రత్తగా ఉండాలని గ్రంథాలు అయితే హెచ్చరిస్తూ ఉన్నాయి. అలాగే వర్షపు నీటి రంగు భవిష్యత్తుకు సూచిక అన్నమాట. ఎలా అంటే పాతకాలంలో పండితులు తొలివాన చినుకులను బట్టి ఏడాదిని అంచనా వేసేవారు. అలా పరాభవ సంవత్సరంలో కురిసే వర్షపు నీరు ఒకవేళ మారి ఎర్రగా మట్టి వల్ల ఉంటే అది భూమిలోని ఖనిజ సంపద పెరుగుతుంది అని సూచిస్తుందంట. కానీ నదుల్లో నీరు హఠాత్తుగా నల్లగా మారితే అది కలుషితం లేదా అంటువ్యాధుల వ్యాప్తికి సంకేతం అని చెప్తుందంట. అలాగే పంచాంగం చెప్పని ఒక రహస్య పరిష్కారం కూడా ఉంది. ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో నీడను దానం చేయడం అత్యుత్తమం. అవును, ఏం చేయాలి అంటే ఒక కంచు గిన్నెలో నువ్వుల నూనె పోసి అందులో మీ ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయాలి. ఎందుకు అంటే పరాభవ అంటే మన నీడ అంటే గర్వం మనల్నే వెక్కిరించే సమయం. ఇలా చేయడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది అని తాళపత్రాల్లో ఉంది. అఘోర మరియు తాంత్రిక గ్రంథాల సూచన ప్రకారం కొన్ని పురాతన తాంత్రిక గ్రంథాల ప్రకారం పరాభవ నామ సంవత్సరంలో ప్రకృతి శబ్దాలు మారుతాయట. అంటే ఒక చిన్న రహస్యం ఏమిటి అంటే ఈ ఏడాది గాలి వీచేటప్పుడు వచ్చే శబ్దంలో లేదా సముద్రపు హోరులో ఒక రకమైన మార్పు కనిపిస్తుందంట. సాధన చేసేవారి శబ్దాన్ని గమనించి రాబోయే ప్రమాదాలను ముందే పసిగడతారంట. ఒక చిన్న సూచన ఏంటంటే ఈ ఏడాది ఇంట్లో శంఖం ఊదడం లేదా ఘంటానాదం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి పరాజయమై శుభం కలుగుతుంది అని ఒక సూచన అన్నమాట. అలాగే వనస్పతి అంటే మొక్కలు ఇచ్చే సంకేతాలు కూడా ఉన్నాయి. వరాహమిహిరుడి నిమిత్త శాస్త్రం ప్రకారం పరాభవ సంవత్సరంలో చెట్లు వింతగా పూస్తాయంట. ఏంటి విశేషం అంటే అకాలంగా చెట్ల పూత పూయడం లేదా పండ్లు కాయడం జరిగితే ఆ దేశంలో అస్థిరత ఏర్పడుతుంది అని అర్థం అన్నమాట. అలాగే వేప చెట్టు గురించి కూడా ఒకటి చెప్పబడింది. ఈ ఏడాది వేప చెట్టుకు పూత ఎక్కువగా ఉంటే రోగాలు తగ్గుతాయని, ఒకవేళ వేప చెట్టు ఎండిపోతే అది ఆ ప్రాంతానికి కీడు అని పెద్దల నమ్మకం. సప్తర్షి మండల ప్రభావం గురించి ఒకటి చెప్పబడింది. ఏంటంటే జ్యోతిష్య పరిభాషలో ఈ ఏడాది సప్తర్షుల సంచారం కొన్ని ప్రత్యేక నక్షత్రాలపై ఉంటుందంట. దీనివల్ల జ్ఞాన విప్లవం వస్తుంది. అంటే దశాబ్దాలుగా తేలని సైన్స్ చిక్కుముడులు, ఉదాహరణకు స్పేస్ రీసెర్చ్ లేదా క్యాన్సర్ వంటి వ్యాధులకు మందు ఈ పరాభవ సంవత్సరంలోనే కనుగొనే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే వినాశనం అనుకున్న చోట నుండే విజ్ఞానం పుడుతుంది అని పరాభవం ఒక రహస్యం అన్నమాట. లోక కళ్యాణం కోసం మౌనవ్రతం కూడా చేయాలి. పాతకాలంలో పండితులు ఈ సంవత్సరం ఎదురయ్యే వాక్ పరాభవం అంటే మాటల వల్ల వచ్చే అవమానం పోగొట్టుకోవడానికి ఒక నియమం చెప్పేవారు. ఏంటంటే ఈ ఏడాదిలో వచ్చే అమావాస్య రోజున కనీసం 3 గంటల పాటు మౌనంగా ఉండాలంట. ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసా? ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తగ్గి మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుందన్నమాట. అలాగే పంచభూతాల సమతుల్యం కూడా జరుగుతుంది.
ఎలా అంటే ఈ ఏడాది ఆకాశతత్వం అంటే పృథ్వీతత్వం భూమి బలహీనంగా ఉంటుందంట. అంటే భూకంపాలు లేదా భూమి కుంగిపోవడం వంటి వార్తలు అయితే వినవచ్చు అనమాట. దీనికి విరుగుడుగా ఏం చేయాలి అంటే ఈ ఏడాది ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి. భూమిని రక్షించే వారిని పరాభవ ఏమీ చేయలేదని పురాణోక్తి. చివరిగా ఒక చిన్న రహస్యం ఏంటంటే పరాభవ సంవత్సరంలో గెలిచేది ఆయుధం కాదు, కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే. ఈ ఏడాది మీకు ఎదురు దెబ్బలు తగిలినా కుంగిపోకండి, ఎందుకంటే ఆ దెబ్బలు మిమ్మల్ని శిల్పంగా మార్చడానికి అన్నమాట. మీకు ఈ విషయాలు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అలాగే సరిగ్గా 60 ఏళ్ల క్రితం మన తాతలు కాలంలో జరిగిన సంఘటనలే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వబోతున్నాయి కనుక అప్పుడు అమ్మ ఇందిరాగాంధీ అధికారం చేపట్టింది. ఇప్పుడు ఏ మహిళా శక్తి దేశాన్ని కాపాడుతుందో చూడాలి. అలాగే పరాభవ అంటే భయం కాదు, అది ఒక మేల్కొలుపు అన్నమాట. ఈ ఏడాది మీరు వినయంగా ఉండండి, ప్రకృతిని ప్రేమించండి, అహంకారాన్ని విడనాడండి. అప్పుడు ఈ పరాభవనామ సంవత్సరం మీకు విజయనామ సంవత్సరంగా మారుతుంది. చివరిగా ఒక మాట, కాలం మనల్ని భయపెట్టదు, కేవలం హెచ్చరిస్తుంది. 60 ఏళ్ల క్రితం 1966లో ఇదే పరాభవ సంవత్సరం దేశాన్ని ఒక కుదిపింది. ఇప్పుడు 2026లో మళ్ళీ ఏం చేస్తుందో చూడాలి. మనం గతాన్ని చూసి పాఠాలు నేర్చుకుంటామా లేక అహంకారంతో ముందుకు వెళ్ళి పరాభవం పొందుతామా అనేది నిర్ణయం మీదే అన్నమాట. గుర్తుంచుకోండి, పరాభవ అనేది మనల్ని కిందకు తొక్కడానికి వచ్చేది కాదు, మన అహంకారాన్ని తొక్కి మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి వచ్చేది. ఈ చిన్న సత్యాన్ని గ్రహిస్తే 2026లో మీకు అద్భుతమైన సంవత్సరంగా మారుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.